వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షించెదను. ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఆల్ యువర్ అన్క్లీన్లీనెస్. హెజ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృపరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి మాట్లాడుతున్న మాటలు. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధుడై ఉండండి అని పిలుపునిస్తూ ఉన్నాడు ఆయన. పాపము వలన దేవుని మహిమను పొందలేకపోతున్న స్థితిలో మనమున్నాం. పాపములో పడిపోయి అపవిత్రమైన జీవితాలతో మగ్గుతున్న మన ఎడల కనికరము కలిగిన వాడై ప్రేమపూర్వకమైన మాటలు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కనుదృష్టిలో నీవున్నావు. ఎంపిక చేయబడ్డ జనాంగముగా నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. ఈ లోకము వలన కలిగిన ప్రతి అపవిత్రతను ఆయన మాత్రమే కడిగివేయగలడు. లేఖనం అంటుంది, నశించిన దానిని వెతికి రక్షించటానికి ఆయన తండ్రి కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. బహుశా నెమ్మది కొరకు, మనశ్శాంతి కొరకు, దీవెనల కొరకు ఎంతో ప్రయాసతో ఈ లోకములో వెతుకుతున్నావేమో. నీ ప్రయత్నాలన్నిటిలో కూడా నిరాశ నీకు మిగులుతున్నదేమో. కానీ ఈ లోకపు బంధాలతో నీవు అపవిత్రుడుగా మార్చబడుతున్నావు. స్వనీతికి సంబంధించినటువంటి ప్రతి ఆలోచన, స్వార్థానికి సంబంధించిన ప్రతి ఆలోచన నిన్ను అపవిత్రుడిగా చేస్తుందేమో. నీ చుట్టూ, నీ లోపల ఉన్న ప్రతి అపవిత్రతను ఆయన తీసివేసి వాటి నుండి, వాటి బంధకాల నుండి నిన్ను రక్షించేదను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చగలిగిన సమర్థుడు. నీ అపవిత్రమైన మార్గాలు, జిగిటగల దొంగ ఊబిగా ఉన్న నీ పరిస్థితులు, నాశనకరమైన మార్గాలు, వీటన్నిటి నుండి నిన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నీ నిలవబెట్టి నీ అడుగులు స్థిరపరుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశములు నీ ఎడల సమాధానకరమైనవి, నీకు మేలుకరమైనవి ఉన్న నేపథ్యంలో నీ ప్రవర్తన అంతా ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలన్నీ సరళము చేస్తానని నీ వాగ్దానము చేస్తూ ఉన్నాడు. నీ ప్రయాస, నీ ప్రయత్నాలు, నీ జ్ఞానము దానికి సరిపోదు. ఆయన అనుగ్రహించు రక్షణలో పాలిభాగస్తునిగా నీ ఉండటానికి సిద్ధపడు. పవిత్రపరచబడటానికి, నీ బంధకముల నుండి విడిపించబడటానికి, ఆయన సిద్ధపరచిన ఆశీర్వాదాలు పొందుకోవటానికి సిద్ధపడమని పిలుపునిస్తూ ఉన్నాడు. రక్షించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా రక్షింప నేరక ఉండునట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. నువ్వు దిగులు చెందొద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. దేవుడు విడిచిపెట్టాడని నువ్వు ఆలోచించి కృంగిపోవద్దు. ఆయన మనలను మర్చిపోలేదు, మరచిపోడు కూడా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. నీ ప్రతి అనానుకూల పరిస్థితి నుండి, నీ ప్రతి అపవిత్రత నుండి, ప్రతి బంధకా నుండి నిన్ను విడిపించటానికి నీ పరిస్థితి ఏదైనా ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయనను దర్శించటానికి, నీ జీవితంలోనికి ఆయన ఆహ్వానించటానికి ఆయన సిద్ధపరిచిన ప్రతి దీవెన నువ్వు స్వతంత్రించుకోవటానికి, ఆయన సిద్ధపరిచిన రక్షణను, విడుదలను నువ్వు పొందుకోవటానికి నీవు సిద్ధమా?
ఈ నూతన దినములు ఆ సిద్ధపాటు కలిగి ఆయన ఏర్పాటు చేసినటువంటి దీవెనలు స్వతంత్రించుకునేలాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. పాపము చేత చచ్చిన వారమైనటువంటి మమ్మలను, మా సకల విధమైన అపవిత్రతను పోగొట్టి మమ్మలను రక్షిస్తాననిచ్చిన వాగ్దానం మాకెంతో ఆదరణ కలుగ చేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభువా, మీకు వందనాలు. నీవు ప్రాణము పెట్టునంతగా ప్రేమించేవాడవు. మీకు వందనాలు, స్తోత్రాలు. మేమిచ్చి నీ రుణము తీర్చుకోగలం. ఈ దినము మేమేమైనామో అది నీ ఉచితమైన కృప. ఈ నూతన దినములు మీకు ఇష్టమైన పాత్రలుగా మేము ఉండగలగటానికి మమ్మలను సిద్ధపరచండి. నీ కార్యాలు, నీ చిత్తము మా జీవితములో ఫలించటానికి అనుకూలమైనటువంటి స్థితిలో మా మనస్సులు, మా మార్గాలు మార్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.